ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇచ్చాపురంలో పర్యటించనున్నారు. ఈ మేరకు శ్రీకాకుళం డీసీసీ అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు ఇచ్చాపురంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ షర్మిల పర్యటన వివరాలు వెల్లడించారు. ఉదయం 10:30 మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర విజయ స్తూపం వద్ద వైఎస్ఆర్ కు నివాళులర్పిస్తారు. అనంతరం ఆర్జే ఫంక్షన్ హాల్లో పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి నేరుగా విజయనగరానికి బయలుదేరతారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఇచ్చాపురం కోఆర్డినేటర్ మాస్పత్రి చురుగ్గా ఏర్పాట్లు. వైఎస్ షర్మిల రాక సందర్భంగా ఇచ్చాపురం పట్టణంలో వైఎస్ఆర్ పాదయాత్ర విజయవంతం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయస్తూపం వద్ద పార్కును శుభ్రపరిచారు. సున్నాలు వేసి కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడించారు. సుమారు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండాలు ఇచ్చాపురంలో కనిపించాయి. ఆర్జే ఫంక్షన్ హాల్ వద్ద కూడా కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. పార్టీ శ్రేణులతో సమావేశాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఆమె ఇటీవల పదవి బాధ్యతలు తీసుకున్న వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసం మేము అంకితమవుతామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఆ ఆశయాల సాధనకు అనుగుణంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ముగించినటువంటి ప్రస్థానం ఏదైతే ఇక్కడ విజయ చిహ్నం ఉందో ఈ విజయ చిహ్నం దగ్గరికి ఆమె వచ్చి ఆమె రాజశేఖర రెడ్డి గారి రాజ్యాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని, సుపరిపాలనని తీసుకొస్తానని చెప్పి ప్రతినిపునేందుకు ఇక్కడికి రానున్నారు. ఈ సందర్భంగా జేఆర్ కళ్యాణపురం ఇక్కడ ఇచ్చాపురం జేఆర్ కళ్యాణపురం కార్యకర్తల సమావేశం జరుగుతుంది. ఆ కార్యకర్తల సమావేశంలో ఆమె ప్రసంగిస్తారు. అనంతరం విజయనగరం వెళ్తారు. ఇక్కడ